క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యాకోబు పత్రిక 5వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం 14వ వచనములో ఉన్నాం. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలెను. ప్రార్థన విధానమును గూర్చి దేవుని వాక్యం ఏం చెబుతుందో ఆ మాటలను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను అన్నటువంటిది మొదటి విషయముగా విన్నాం. ఇది క్రమం. మనకు ఇబ్బంది కలిగినప్పుడు మొట్టమొదట ఆ సంగతి దేవుడికి మాత్రమే చెప్పాలి అన్నటువంటిది ఆ మాటల భావం. రెండవదిగా, దేవుడు నిన్ను ఏ సంఘమునకు నడిపించాడో ఆ సంఘమునకు తర్వాత తెలియచేయాలి. మీరు ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలెను. ఇది సంఘమునకు సంఘస్థులకు మధ్య ఉండేటువంటి సంబంధం. ఏమిటి ఆ సంబంధం? సంఘము అనారోగ్యంతో ఉన్నవారిని, సంఘం ఇబ్బందిలో ఉన్నవారిని పరామర్శించుట, వారి సంగతులను తెలుసుకొనుట, వారిని గురించి ఆలోచన చేయుట అది అవసరమై ఉన్నది. కాబట్టి సంఘపు పెద్దలను పిలువనంపవలెను. వాక్యం చెప్పే మాట ఏమిటంటే, రోగిని తీసుకొని వెళ్ళమని కాదు, సంఘపు పెద్దలను పిలువనంపించండి. వారు వచ్చి ప్రభువు నామమున అతనికి నూనె రాచి, ఇది అక్కడ వ్రాయబడిన మాట. వారు వచ్చి ప్రభువు నామమున అతనికి నూనె రాచి అని వ్రాయబడి ఉంది. ఏమండి? సంఘపు పెద్దలు రోగి దగ్గరకు వచ్చి అతనికి నూనె రాసి, ప్రభువు నామమున నూనె రాసి. ఇప్పుడు ఈ మాటను అనేక మంది దుర్వినియోగం చేసి వ్యాపారం ప్రారంభం చేశారు. ఇలాగ చెప్పాలి, ఈ మాటను అనేక మంది అపార్థం చేసి వ్యాపారం ప్రారంభం చేశారు. సంఘము నూనె రాచి ప్రార్థన చేయాలని కాదు. సంఘ పెద్దలు నీ ఇంటికి వచ్చినప్పుడు వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి. ఏమండి? ఎక్కడైనా సరే బైబిల్ గ్రంథంలో భక్తి సంబంధమైన వ్యాపారమును ప్రోత్సహించినట్లుగా మనకు కనబడుతుందా? లేదు కదా. దేవాలయంలో జరుగుతున్నటువంటి ఆ తంతునంతటిని యేసు ప్రభువు చూసిన తర్వాత ఆ రూకలమ్మే వారిని, రూకలను మార్చువారిని, పావురములను అమ్మువారిని, ఆయా రకాలైన వర్తకులందరినీ కూడా వెళ్ళగొట్టాడు. ఇది ప్రార్థనా మందిరం, మీరు దాన్ని దొంగల గుహగా చేసి తిరిగి అని అన్నాడు. ఇది దేవుడి మందిరం, మీరు దాన్ని దొంగల గుహగా చేశారు. దేవుడి పేరు మీద వ్యాపారం ఎక్కడ జరుగుతుందో అక్కడ దొంగలున్నారు అని అర్థం. ఆ మాటను ఖచ్చితంగా చెప్పాల్సిందే. దేవుడి పేరు మీద జరిగే వ్యాపారం కేవలము దొంగలు మాత్రమే చేస్తారు. వారు భక్తి రంగంలో ఉన్న దొంగలు, అంతే, తేడా ఏమీ లేదు. ప్రతి దొంగ యొక్క అంతిమ ఉద్దేశం ఏంటి? అవతలి వ్యక్తి నుంచి అక్రమంగా లాగటం, సొమ్మును. ఇది కూడా అంతే. ప్రభువు నామమున అతనికి నూనె రాసి ప్రార్థన చెయ్యండి అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఇది కేవలము ఒక విధమైనటువంటి నియమం, అంతే. ఇంకంతకు మించి ఏమీ లేదు దానికి ప్రాముఖ్యత. ఎందుకంటే
బాగు చేసేది నూనె కాదు కదా, మన విశ్వాసము నూనె మీద కాదు కదా. వారు వచ్చి ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. నూనె కొరకు కాదు ప్రార్థన చేయాల్సింది, అతని కొరకు చేయవలెను. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. ఈనాడు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా ఖండిస్తూ ఉంది బైబిల్. ఇవన్నీ మనసు చెడిన భ్రష్ట మనస్కుల యొక్క కార్యాలు. ప్రభువు నామమున అతనికి నూనె రాసి నూనె కొరకు కాదు ప్రార్థన చేయాల్సింది, అతని కొరకు చేయవలెను. అతని కొరకు, రోగి కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, నూనె కాదు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, నూనె కాదు. విచిత్రమైన సంగతి ఏమిటంటే అజ్ఞానులు ఈ పని చేయట్లేదు. క్రైస్తవ సమాజంలో పేరు పొందిన వాళ్ళు ఈ పని చేస్తూ ఉన్నారు. పోనీ చదువు లేనివారు, అట్లాగని కడుబీదలుగా బ్రతుకుతున్నవారు ఏదో వ్యాపారం ప్రారంభం చేశారనుకుంటే పోనీలే అని అనుకోవచ్చునేమో. కాదు కాదు కాదు, చదువు కలిగిన వారు, విద్యావంతులైన వారు, క్రైస్తవ సమాజంలో గొప్పవారుగా భావిస్తూ నగరాల్లో ఉన్నటువంటి వారు చేసేటువంటి దౌర్భాగ్య పని ఇది. సాధారణ సంఘాల్లో ఉన్నటువంటి వారు కొందరు వారు నూనె రాసి ప్రార్థన చేస్తుండగా వీరు నూనె అమ్మి వ్యాపారం చేస్తూ ఉన్నారు. అక్రమం, అన్యాయాన్ని అనుసరించువారు వారైతే ప్రోత్సహించువారు మీరు. అనగా ఎవరైతే దాన్ని ఆబగా కొంటూ ఉన్నారో, ఆశతో దాన్ని కొంటూ ఉన్నారో వారు. దేవుడి మీద ఉంటే ఇంత భక్తి ఎంత బాగుండు, ఈ నూనె మీద ఉన్న భక్తి ఎంత విచారకరమైన విషయం అండి. మన పితరులు ఏ విధంగా భక్తి చేశారు, వారి భక్తి యొక్క ప్రామాణికత ఎంత శ్రేష్టంగా ఉండింది. ప్రస్తుతం ఎందుకు అది అంతరించిపోతుంది? కారణం ఏంటి? ఈ సంగతులన్నీ ఆలోచిస్తే మనకు అనిపించేది ఏమిటి? విచారకరమైన విషయాలే కాదు. కనుక మొదట నువ్వు దేవుడు, అది మొదటి క్రమం. రెండవది నువ్వు సంఘం. రోగి ఉన్నాడా, సంఘ పెద్దలను పిలువనంపవలను. వారు వచ్చి అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. సంఘ పెద్దలను పిలువనంపగా వారు వచ్చి చేసే ప్రార్థన రోగిని స్వస్థపరచును. కాబట్టి సంఘ పెద్దలు ప్రార్థనాపరులై ఉండవలెను. సంఘ పెద్దలు ప్రార్థనాపరులై ఉండవలెను. ప్రార్థనాపరులైన వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి, అనగా ప్రార్థించు వారు సంఘ పెద్దలుగా ఉంటే ఆ సంఘానికి క్షేమం కలుగుతుంది అని ఈ మాటల భావం. వారు సాధారణమైన వారు కాదు, సంఘ పెద్దలు, సంఘమును పాలించేవారు. అట్టివారు ప్రార్థనాపరులై ఉండవలెను. ప్రియులారా, వారు వచ్చి ప్రార్థన చేయగా విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు బాగు చేస్తాడు, అంగీకరిస్తాడు. ఆ వ్యక్తిని ఆయన బాగు చేస్తాడు, రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. తర్వాతి మాటలు ఏమిటంటే, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ పొందును. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాటలు ఉన్నాయండి. ప్రార్థన యొక్క ఆవశ్యకతను గూర్చి దేవుడి వాక్యం ఎంత శ్రద్ధగా మనకు చెబుతుంది. సంఘ పెద్దలు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనను వింటాడు, ఆ రోగిని లేపుతాడు. అతడు పాపం చేసిన వాడైతే పాపక్షమాపణ పొందుతాడు. సంఘ పెద్దలు
వచ్చి చేసేటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి ప్రయోజనాలు మరచిపోకండి. దేవుని వాక్యం సత్యం. 16వ వచనం, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఇది మరొక క్రమం. మొదట నువ్వు, దేవుడు. తర్వాత నువ్వు, సంఘం. దేవుడు నీకు నియమించిన సంఘం, నిన్ను ఉంచిన సంఘం. మూడవదిగా సంఘములో ఉన్న ఒకరికి ఒకరు. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేసుకోనండి. ఎంత మంచి మాట. ఇదేమిటి అని అనగా, ఇది ఒకరి మధ్య ఒకరికి ఉండవలసినటువంటి శ్రేష్టమైన సంబంధాన్ని గూర్చి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మీరు చేసుకొనగలిగిన ప్రార్థన. ఎవరికైనా సరే, ఇక్కడ స్వస్థత అనే మాట ఉపయోగించబడింది కాబట్టి, సంఘములో ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉంటే ఆ సంఘానికి తెలుస్తుంది ఫలాని వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడు అని. ఆ వ్యక్తి నిమిత్తమై సంఘములో ఉన్నవాళ్ళు సరిగా ప్రార్థన చేయగలుగుతారు. ఎందుకు ఆ మాట చెబుతున్నానంటే, సరిగా అని అతని బాధను వీళ్ళు చూసింటారు కాబట్టి, అతని బాధ ఎంతో వీళ్ళకు తెలుసు కాబట్టి, అతని బాధ యొక్క తీవ్రత వీరు అర్థం చేసుకుంటారు కాబట్టి, అప్పుడప్పుడు వీరు కూడా కన్నీరు కార్చి ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 3 విషయాలను, క్రమమును దేవుని వాక్యం చెబుతుంది. మొదట నువ్వు చెయ్యి ప్రార్థన దేవుడికి. రెండవదిగా సంఘం నీ కొరకు ప్రార్థన చేస్తుంది. మూడవదిగా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోనండి. ఎందుకంటే మీ సంగతులు ఒకరికొకరు తెలుసు కాబట్టి, మీ బాధలు ఒకరికొకరు తెలుసు కాబట్టి, మీరైతే ఫీల్ అయ్యి ప్రార్థన చేస్తారు. మీరైతే భారం కలిగి ప్రార్థన చేస్తారు. అట్లా కాదనుకోండి, ఎక్కడో ఉన్నవారికి ఫోన్ చేసి, మా పరిస్థితి అండి, మా కోసం ప్రార్థన చెయ్యండి, మా పరిస్థితి ఇదండి, మీరు మా కోసం ప్రార్థన చెయ్యండి అని అంటూ ఉంటే వారు ప్రార్థన చేస్తామని అంటారు. అంతే, చేయమని అనరు కదా, ప్రార్థన చేస్తామని అంటారు. కానీ మీ దగ్గర ఉండి మీ పరిస్థితులను చూసేవారి ప్రార్థన ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అటువంటి వారి ప్రార్థన ఎట్లుంటుందో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వారు, మీరు స్వస్థత పొందినట్లు ఒకరితో ఒకడు ప్రార్థన చేసుకోండి అని ఉంది కదా. ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రార్థించినట్లుగా బయటి వారు, మీ గురించి తెలియని వారు, మీరంటే తెలియని వారు ఎలాగున ప్రార్థన చేస్తారు? అందుచేత ప్రియులారా, దేవుని వాక్యం మనకు చెప్పే సత్యం ఏంటంటే, ఒక వ్యక్తి ప్రభునందు విశ్వాసం ఉంచక మునుపతడు లోకములో ఉన్నవాడు. ఒక వ్యక్తి ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత అతడు సంఘంలో ఉన్నటువంటి వాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు సంఘంలో ఉన్నావు అనంటే ఇక లోకాన్ని అనుసరించడానికి అవకాశం లేదు. సంఘంలో ఉన్న వ్యక్తికి సంఘమే సమస్తం, సంఘమే సమస్తం. కాబట్టి వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది, మీరు ఒకరి కొరకొకడు ప్రార్థన చేసుకొనండి. మీరు మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనండి. అవును, నేను చేసిన తప్పిదాన్ని బట్టి, నాకు ఈ జబ్బు, నేను చేసిన తప్పిదాన్ని బట్టి నాకు ఈ శిక్ష, నేను పాత్రుడనే, నేను తప్పిదం జరిగించాను కాబట్టి శిక్షకు నేను పాత్రుడనే అని అంగీకరించి ఒప్పుకొని విడిచిపెడితే ఎంత బాగుంటుంది. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుననే మాట ఎంత గొప్పది. గనుక ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం అనుసరించవలసిన విధం ఎంతైనా ఉంది. మొదటిగా నువ్వు దేవుడు, రెండవదిగా నువ్వు సంఘము, మూడవదిగా మీరు ఒకరి కొరకు ఒకడు. మనము ఈ దినం చెప్పుకున్నటువంటి విషయాల్లో స్థానిక సంఘము, సంఘ పెద్దలు, సంఘ పెద్దల యొక్క నియామకం ఎలాగూ జరగాలో ఆ సంగతులను గూర్చి పౌలు తిమోతికి వ్రాసాడు కదా. మొదటి పత్రిక 3వ అధ్యాయంలో
తీతుకు రాశాడు కదా, మొదటి అధ్యాయంలోనే ఆ సంగతులను రాశాడు కదా. సంఘ పెద్దలు ఎలాగుండాలి అనంటే వారు మాన్యత కలిగిన వారై ఉండాలి, వారు ప్రార్థనాపరులై ఉండాలి, భక్తిపరులై ఉండాలి. సంఘం అంటే నీది నాది కాదు, దేవుడిది. దేవుని సంఘమును కాయువారు, దేవుని సంఘమును ఏలువారు, దేవుని సంఘము పక్షం వశించుతున్నటువంటి వారు, బాధ్యత కలిగిన వారు ఎంత భక్తిపరులుగా ఉండాలి. వయసును బట్టి కాదు, జీవితాన్ని బట్టి. వయసును బట్టి కాదు, భక్తిని బట్టి. కనుక సంఘ పెద్దల వ్యవహారం ఒక్కో చోట ఒక తీరుగా ఉంటుంది, కానీ దేవుని వాక్యాన్ని మనమందరం అనుసరించుట అది మనకు క్షేమాన్ని కలిగించేటువంటి సంగతి. వారు చాలా పెద్ద పనిలో ఉన్నారు. ఏంటా పెద్ద పని అంటే బాధ్యత కలిగిన పనిలో ఉన్నారు. అంటే ఒకరి కొరకు దేవుని యొద్ద విచారణ చేసే పని, పరుల నిమిత్తమై దేవుని యొద్ద విచారణ చేసే పెద్ద పనిలో వాళ్ళు ఉన్నారు. అందు నిమిత్తమే ఇది చాలా అవసరమని మనం గుర్తుంచుకోవాలి. ఏంటి అవసరత అని అంటే, ప్రియులారా గ్రహిద్దాం మనం. ఏంటి అవసరత అంటే, మనము తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని అనుసరించి సంఘ పెద్దలను మనం నియామకం చేసుకోవాలి. అట్లు కాకపోతే సంఘమునకు నష్టం కలుగుతుంది. ఒకరి కొరకొకడు ప్రార్థన చేసుకొనండి అనే మాటను బట్టి మనం ప్రార్థన చెయ్యాలి అంటే సంఘములో శత్రువులు కాదు మనకు ఉండాల్సింది, సన్నిహితులు ఉండాలి. సంఘంలో మనకు అన్నదమ్ముల వంటి వారు ఉండాలి, అక్కచెల్లి వంటి వారు ఉండాలి. ఎందుకంటే మనమంతా ఒక తండ్రి యొక్క పిల్లలం కాబట్టి అటువంటి బాంధవ్యాన్ని కొనసాగించాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మంచిది, మీరు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేసుకోండి. ఎందుకు అంటే, నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదై అనే మాట వ్రాయబడి ఉంది. నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదై, మనఃపూర్వకమైనదై ఉండును. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలిగి ఉండును అన్నాడు. అంటే సంఘములో ప్రార్థించువాళ్ళు, వ్యక్తిగతంగా ప్రార్థించువారు ఏమై ఉండాలి అనగా నీతిమంతులై ఉండాలి. నీతిమంతుని ప్రార్థన దేవునికి ఆనందకరం అనే మాటలు దైవగ్రంథం గుర్తు చేస్తుంది. ఒక నీతిమంతుని యొక్క ప్రార్థనను దేవుడు ఎట్లా అంగీకరించగలుగుతాడో, నీతిమంతుని విజ్ఞాపనను దేవుడు ఏ విధంగా అంగీకరించగలుగుతాడో, ఆ మాటలను ఆదికాండం 18వ అధ్యాయమునందు అబ్రహాము చేసినటువంటి విజ్ఞాపనను ఒకసారి అలాగున మనం చూస్తే అర్థమవుతుంది. అబ్రహాము చేసినటువంటి విజ్ఞాపన ఏ విధంగా ఉంది అని అనగా, అబ్రహాము తన తమ్ముడైన లోతు నిమిత్తం, అంటే వాస్తవానికి తన తమ్ముని కుమారుడు లోతు నిమిత్తం అతడు ప్రార్థన చేశాడు. ఆదికాండం 18వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయటం నీకు దూరమగునుగాక అన్నట్లు మాట్లాడుతూ తన తమ్ముని కుమారుడైనటువంటి లోతు కొరకు విజ్ఞాపనము చేశాడు. నీతిమంతుని విజ్ఞాపన, దేవుని యొద్ద గోజాడడం ప్రారంభం చేశాడు. నీతిమంతుని విజ్ఞాపన బలము కలిగింది. ఆ మాటను గుర్తుంచుకో. నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదై, మనపూర్వకమైనది, బహుబలము కలిగింది. ఆ మాటను కొంచెం జ్ఞాపకం చేసుకుంటే మంచిది. బహుబలము కలిగింది అని అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. నీతిమంతుని విజ్ఞాపన బహుబలము కలిగిందా? ఇంతటి బహుబలము కలిగినటువంటి ఆయుధాన్ని ఆయన మనకిచ్చాడా? అవును ప్రియులరా, దేవుని వాక్యం అని చెబుతున్న శ్రేష్టమైన మాట అదే. అంత శ్రేష్టమైనటువంటి ఆయుధాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. నీతిమంతుని విజ్ఞాపన బహుబలము కలిగింది. ఈ ఆయుధాన్ని మనం వాడుకుంటే ఎంత క్షేమమును పొందగలమో దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదై, మనపూర్వకమైనదై ఉండును.
నీతిమంతుడు మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తాడు. నీతిమంతుని యొక్క విజ్ఞాపన బహుబలము కలిగినదై ఉంటుంది. ఎక్కడ మనఃపూర్వకం అంటే విజ్ఞాపనను మనఃపూర్వకంగాను మనస్ఫూర్తిగాను మనసు లేకుండా కానీ చేయొచ్చా? చేయొచ్చనే కదా దాని అర్థం. మనస్ఫూర్తిగా చేయాలి విజ్ఞాపన, అప్పుడు అది బహుబలము కలిగింది ఉంటుంది. నీతిమంతుడికి కక్ష ఎందుకు ఉంటుంది? నీతిమంతుడు శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేయాల్సిందే. నీతిమంతుని విజ్ఞాపన, అలాగున విజ్ఞాపనను చేయబద్ధులమై ఉన్నాం. నువ్వు చేయాలి, సంఘము చేయాలి, వ్యక్తిగతంగా సంఘములు ఉన్నవాళ్ళు చేయాలి. విజ్ఞాపన యొక్క బలం అదేనని దేవుని గ్రంథం మనకు బహుస్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బలము కలిగినదై ఉండును అని వ్రాయబడింది. మంచిది. ఇలాంటి విజ్ఞాపన ప్రార్థన మనం చేయాలి. జాగ్రత్తగా వినండి. పౌలు అన్నాడు, మా కొరకు మీరు ప్రార్థన చేయండి, మా కోసం మీరు ప్రార్థన చేయండి. అలాగే సంఘాలకు రాస్తూ నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అని అన్నాడు. సంఘములకు రాస్తూ, ఎఫెసీయులకు రాస్తూ నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేని విషయమై అని అనగా మీరు ఇలాగున భక్తి జీవితంలో వర్ధిల్లాలి అని, మా కోసము ప్రార్థన చేయండి అని ఆయన తెస్సలోనిక సంఘస్థులను ఆయన అడిగినాడు. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో ఆ మాట కనబడుతూ ఉంది. అలాగే ఆయన కొలస్సై సంఘానికి వ్రాస్తూ నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను లేక విజ్ఞాపనం చేయుచున్నాను అని అన్నాడు. దేని నిమిత్తమై అని అనగా మీరు వర్ధిల్లాలి, మీరు ఆత్మయందు మరి వృద్ధి చెందాలి అన్నట్లుగా నేను మీ కొరకు విజ్ఞాపనం చేయుచున్నాను, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని అన్నాడు. అలాగున దేవుని దాసుడు సంఘము నిమిత్తమై ప్రార్థించుచు ఉన్నాడు. దేవుని సేవకుడు మీ నిమిత్తమై నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. మా కోసం ప్రార్థించండి అని అన్నాడు. గుర్తుంచుకోండి ఈ మాట. మేము మీకోసం ప్రార్థన చేస్తాము, మీ ప్రార్థన మనవులన్నీ మాకు పంపించండి అని చెప్పలేదు ఆయన. స్థానిక సంఘం యొక్క అవసరత నెరిగిన వాడై వారి నిమిత్తం ప్రార్థన చేశాడు. ఎందుకంటే తాను స్థాపించిన సంఘాలు కాబట్టి వారి అవసరత నెరిగిన వాడు ప్రార్థన చేశాడు. అంతేగాని లోకంలో ఉండే ప్రార్థన అవసరతలన్నీ తన మీద వేసుకొని నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను, మీ మనవులని నాకు పంపించండి అని అనలేదు. ప్రార్థన వ్యక్తిగతమైంది, దేవుని యొద్ద అడిగేది, విచారణ చేసేది. అలాగనే ఈ ప్రార్థనను అలవాటు చేసుకుందాం. మళ్ళీ చెబుతున్నాను, మొదట నువ్వు దేవుడికి మధ్య ఉండే సంబంధం ప్రార్థన, అలాగే నీకు సంఘానికి మధ్య ఉండే సంబంధం ప్రార్థన, చివరిగా నీకు తోటి విశ్వాసికి మధ్య ఉండేటువంటి సంబంధం ప్రార్థన. నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి, మొదటిగా సంఘానికి సంగతి చెప్పాలి, మూడవదిగా తోటి విశ్వాసులకు సంగతి చెప్పాలి. ఇది సరైన ప్రార్థనా క్రమం అని దేవుడు దీన్ని ఆశీర్వదిస్తాడనే సంగతిని మనం గుర్తుంచుకుందాం. మరి అలాగున ఇట్టి క్రమంలో కొనసాగుటకు ప్రభు సహాయం చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు యాకోబు పత్రికలో మాకు కనబరిచిన ప్రార్థనా క్రమం, దాన్ని మేము అనుసరించి దాని ప్రకారంగా జరిగించి మా భక్తి జీవితంలో మేము వర్ధిల్లునట్లుగా, మేము మీతో సంబంధాన్ని కలిగి సంతోషించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకునండి, ఆదరించి దర్శించండి. మీరు వారిని కనికరించమని ప్రార్థిస్తూ వారి అక్కరు తీర్చమని వేడుకుంటూ కృప చూపించుతారని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.